దీంతోపాటు ఒక్కసారి అసలు ఈ మద్యం రంగంలో ఏం జరుగుతుందని చూస్తే ఈ నెల 1 నుంచి 17 వరకు 24.64 లక్షల మద్యం కేసులు, 11,36,000 బీర్ కేసులు, బీర్ బాక్సులు అమ్ముడుపోయినాయి రాష్ట్రంలో. అక్షరాల 1,797,57 రూపాయల విలువైన మద్యాన్ని ఈ సంక్రాంతి సీజన్లో అమ్మారు. గత ఏడాది కంట ఇది 266.39 కోట్ల అమ్మకాలు ఎక్కువ. ఈ సంక్రాంతి నిజమైన సంక్రాంతి మీ సొంత లిక్కర్ సిండికేట్లకి సంక్రాంతి. ఇంకా కల్తీ మద్యం, నకిలీ మద్యం అయితే అసలు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు హక్కులాగా భావించి అమ్ముకునే స్థితికి వచ్చింది. ఎక్కడైనా 1-6 ఇన్సిడెంట్లు బయటపడితే వాళ్ళ గొంతు నొక్కేసే కార్యక్రమం. ఇంత వ్యవస్థీకృతంగా మద్యాన్ని నడుపుతూ చివరికి డోర్ డెలివరీ స్థాయికి మద్యం విక్రయాలు తీసుకొచ్చి ఒక లెక్క ప్రకారం కనీసం 75,000 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. ఇది ఒక భయంకరమైన నిజం. 99 రూపాయల క్వార్టర్ బాటిల్ ఇస్తానని చెప్పి 99 రూపాయల క్వార్టర్ బాటిల్ ఒకటి ఉంటుందట. ఇవాళ ఉదయమే మన మిత్రులు ఎవరో చెప్తున్నారు. మిగతా అన్నీ మాత్రం హై హండ్రెడ్, కోటి ధరలు పెంచేసి అమ్ముతున్నారు. మందు ప్రియుల కడుపు కొడతారా అని ఆవేశపడిన వాళ్ళు, ఆలోచన చేసిన వాళ్ళందరూ కూడా సడన్గా దీని గురించి ఏం మాట్లాడలే. ఒక ఆయన గంజాయి పెరిగిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయింది విపరీతంగా ప్రచారం చేసేవారు. తీరా చూస్తే డ్రగ్స్కి డెన్గా మారుస్తోంది ఇప్పుడున్న ఈ సర్కారే. బోళని ఆధారాలు ఉన్నాయి. లేని దాన్ని గంజాయి అని, అదని, ఇదని పెద్ద ఎత్తున ప్రచారం చేసి అబద్ధాలని ప్రచారం చేయడంలో ఇంకా అసలు చంద్రబాబు నాయుడు గారిని మించిన ఎక్స్పర్ట్ ఎవరు ఉండరు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో డ్రగ్స్ పట్టుపడ్డాయి ఈ మధ్యకాలంలోనే. గంజాయే కాదు, కొకైన్, NDMA లాంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు కూడా రాష్ట్రంలో లభ్యమవుతున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఎవరి వైఫల్యం? ఆ రోజు గంజాయి సాగు నియంత్రించాలని పెద్ద ఎత్తున ఒక వ్యవస్థనే తీసుకొచ్చి ఇటు ఇసుక అక్రమాలు, గంజాయి సాగుని, తర్వాత వచ్చి ఈ లిక్కర్ అక్రమాలని, వీటన్నిటినీ కూడా అరికట్టడం కోసం సెబ్ అని ఒక వ్యవస్థని తీసుకొస్తే దానికి తలుపులు మూసేశారు, దాన్ని ఎత్తేశారు. ఓకే, మీకు అవేం అవసరం లేదు. మేమేమంటున్నామంటే ఆ రోజు 11,500 ఎకరాల్లో గంజాయి తోటల్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఎక్కడైనా గంజాయి అనేది కనిపిస్తే ఉక్కుపాదం తాంచేయమని ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గంజాయి దొరుకుతాం. ఇది కాదనలేని సత్యం. ఎన్ని రకాల పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో భయంకరంగా నెలకొని ఉన్నాయంటే ప్రభుత్వ ఉదాసీనతకి అద్దం పట్టే విధంగా ఉన్నాయి. వీళ్ళకి ఇవేమి అక్కర్లే. వీళ్ళకి కావాల్సిందల్లా పబ్లిసిటీ, అబద్ధాన్ని ప్రచారం చేసుకుని ఆహా ఓహో అని భుజాలు తడువుకోవడం. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఏమన్నా అంటే, సంక్రాంతికి ఇంటికి వెళ్ళడం నేర్పించింది నేనే. నిన్న ఎక్కడో సభలో చెప్తున్నాడు, రైతులు సాయంత్రం 5 గంటలకే ఇంటికి వెళ్ళి పాలు పితుక్కోవడం కూడా ఆయనే నేర్పించానని చెప్తున్నాడు. ఎవరు చెప్పాలి? హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రచారం చేశాను, చార్మినార్ దగ్గర మేము ముత్యాలకు నేనే ప్రచారం చేశాను. ఏది దొరికితే అది. చివరికి లండన్ వెళ్తే భయపడిపోయి ఆయన మీద నిఘా పెట్టారంట, కోహినూర్ ఉద్యమం తెచ్చేస్తారేమో అని. ఎంతసేపు ఈ రకమైన ప్రచారమే తప్ప
రైతులకి ఏం కావాలి, ఉద్యోగులకి ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలి, నిరుద్యోగులకి ఏం కావాలి, మహిళలు ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక్కరోజున ఆలోచిస్తున్నారా? ఏమన్నా అంటే గాలి ఏ దిశగా మళ్ళుతోంది, ఆ గాలిని మళ్లించి పంటలకి ఎలా అనుకూలంగా చేయాలనే దాని మీద టెక్నాలజీ తీసుకొస్తున్నారంటాడు ఆయన. ఒర్రే బాబోయ్, మేము పండించిన పంటలకి ఇక్కడ దిక్కు మొక్కు లేదు, కొనేవాళ్ళు లేడు, దాని సంగతి చూడండి అంటే మీకు టెక్నాలజీ వస్తుంది. టెక్నాలజీ ద్వారా గాలిలో వచ్చే వ్యాధులు, ఆ పొలాల మీద వచ్చే రోగాలు అన్నింటినీ కనిపెడతానంటే దాన్ని హెడ్లైన్స్ పెడుతున్నారు. ఇంకా చాలా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. డిసెంబర్ 12 విశాఖపట్నంలో 1.11 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. 48,300 గ్రాముల కొకైన్ దొరికింది. విజయవాడలో 2,280 కేజీల గంజాయి ఈ మధ్యనే దొరికింది. రామచంద్రపురంలో 1.11 కోట్ల విలువైన గంజాయి దొరికింది. గుంటూరులో కొకైన్ దొరికింది. ఈ విధంగా ఒక డీలర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టుగా నడుస్తూ ఉంటే అది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడతారా? ఆయన ప్రభుత్వానికి అంటగడతారా? కొంచెం మాట్లాడేటప్పుడు విజ్ఞత ఉండాలి కదా. ఇంకా ప్యాకాడ్ క్లబ్లు అయితే మనం చెప్పక్కర్లే, అధికారికంగానే అనుమతులు ఇచ్చినట్టుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఎక్కడికక్కడ దీనికి ఒక వ్యవస్థ, అధికార పార్టీ నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసిపోయి ఈ రకమైన కార్యక్రమం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే క్రెడిట్ చోరీ చేస్తూ ఉంటాడు. ఆయన జగన్ గారు చేసిన మంచి పనులన్నీ నావి, అలాగే నేను చేసిన చెడ్డ పనులన్నీ జగన్ గారివి అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాడు. ఎక్కువ లోతుకి వెళ్ళకలే. నేను ఒక విషయం చెప్తా, చాలా చిత్రంగా అనిపిస్తుంది మీకు. ఈయన ఏ విధంగా అనైతికంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించి మాట్లాడుతుందో చాలా మీకు కొన్ని సందర్భాలు చూస్తే, నిన్నెక్కడో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఎలాగ ఆయన తిట్టడం ఎజెండాగా పెట్టుకున్నాడు కాబట్టి సానుకూల మీడియా అనేది జగన్ గారికి సొంత మీడియా ఉంది, ఈ అక్రమంగా డబ్బులతో పెట్టారు అని. జగన్ గారికి ఉన్న మీడియా ఒక్కటే సాక్షి. మీకు ఎన్ని మీడియాలు ఉన్నాయి? మీకు ఏ మీడియాలు ఉన్నాయో మీకు తెలియదు, కానీ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే పచ్చి అబద్ధాలు రోజు వాళ్ళే రాస్తున్నారు, వాళ్ళే చూపిస్తున్నారు. నిన్న రాత్రి కూడా చూశాను, TV5లో ఒక యాంకర్ గారు చెప్తున్నారు, కొంగు బిగించి నందమూరి వారి ఆడపడుచు బయటికి రావాలి, రాజకీయాన్ని తీసుకోవాలని. అలా మీకు ఆ TV5 మొదలుకొని TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంక ఇలా చాలా ఉన్నాయి. వీళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళ మోస్తూ ఉంటే మీరు కథ నడిపిస్తూ ఉన్నారు. మీకున్నంత మీడియా బలం ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? కేవలం మీడియా మీదే కదా ఆ రోజు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు లాక్కుంటూ వస్తున్నారు. ఆ ఏబిఎన్ వెనకాల ఎవరున్నారు? ఏబిఎన్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? రాధాకృష్ణ గారు ఎవరికి సపోర్ట్ చేస్తారు? రామోజీరావు గారు ఇప్పుడు లేరు. ఈనాడు సంస్థ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? మహా టీవీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? లేకపోతే వచ్చి అదేది మన ఆ TV5 ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఇవన్నీ పబ్లిక్కి తెలిసిన నిజాలే. మీరు మాకేదో మీడియా లేదు, జగన్ గారికి మీడియా ఉంది, పాపం మమ్మల్ని అందరూ ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ ఎందుకు? అందుకే చెప్పాను. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు, లేటెస్ట్ విషయం. నిన్న మొన్న 17వ తారీఖు కదా కాకినాడ వచ్చారు. వచ్చి గ్రీన్కో స్టార్ట్ చేస్తున్న గ్రీన్ అమోనియా ప్లాంట్లో మెషినరీని ప్రారంభించడానికి ఆయన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్, నిజంగా ప్రౌడ్. ఎందుకంటే ఈ ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తగా చలమలశెట్టి అనిల్ గారు, వారి గ్రూపు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఇండస్ట్రీని తీసుకొస్తాం. టెక్నాలజీని వాళ్ళే తెచ్చుకున్నారు, ఇండస్ట్రీని వాళ్ళే, పాత ఇండస్ట్రీని టేక్ ఓవర్ చేశారు.
దాన్ని మళ్ళీ కొత్త టెక్నాలజీతో కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చి ప్రపంచంలో ఇతర దేశాలకి సపోర్ట్ చేయడానికి అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా ఇప్పుడు జరగలేదు. 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన ఎంఓయూ. మీరు వచ్చి మొత్తం క్రెడిట్ అంతా ఈ ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడారు. అసలు ఆయన వల్ల ఈ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ వస్తున్నాయన్నంతగా చాలా స్ట్రాంగ్గా ఆయన మాట్లాడారు. సో ఓకే, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. చివరికి ఎంత గొప్ప ప్రమోటర్ ఇక్కడ చేశాడని కూడా మాట్లాడలేదు, కానీ మీ ప్రభుత్వం గురించి చాలా గొప్పగా గ్రీన్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, ఇంకెలాగేదో రకరకాల కొత్త కొత్త పదాలన్నీ చెప్పారు. కానీ ఇది చెప్పినప్పుడు ఒక ముఖ్య విషయం మీరు చెప్పి ఉండాల్సింది ప్రజల దగ్గర. గోదావరి ఫెర్టిలైజర్స్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అనే 2 కంపెనీలని ఆ రోజు నాకు తెలిసి చరిత్రలోకి వెళ్తే 1980sలో పళ్ళంరాజు గారు, ఇప్పుడున్న కేంద్ర మాజీ మంత్రి పళ్ళంరాజు గారి తండ్రి రామ సంజీవరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి రావడానికి ఎనలేని కృషి చేశారని చెప్తారు. ఆ రకంగా కాకినాడను ఒక ఫెర్టిలైజర్ సిటీగా తయారు చేశారు. ఈ గోదావరి ఫెర్టిలైజర్స్ ఎవరిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఇఫ్కోతో కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. డై అమోనియా ఫాస్ఫేట్ డిఏపిని తయారు చేసే సంస్థ ఇది. రైతుల కోసం ఫెర్టిలైజర్ కెపాసిటీ అనేది ఇండియాకి స్ట్రాంగ్గా ఉండడం కోసం పెట్టింది. ఈ జిఎఫ్సిఎల్ని అమ్మేసింది ఎవరు? ఈ గోదావరి ఫెర్టిలైజర్స్ కాకినాడలో ఉన్న ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాజెక్ట్ని అమ్మేసింది ఎవరు? ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఇది నేనేం చెప్పట్లేదు, చరిత్ర చెప్తాను. కోరమండల ఫెర్టిలైజర్స్ అనే కంపెనీకి అమ్మేశారు. ఇవాళ వేలాది ఎకరాల భూమితో కలిపిన యూనిట్ కాస్ట్ నాకు తెలిసి మార్కెట్లో కనీసం అంటే కనీసం 8 నుంచి 10,000 కోట్లు ఉంటుంది. ఎంతగా మీరు తెలుసా? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 102 కోట్లకి. ఎస్, గోదావరి ఫెర్టిలైజర్స్ అమ్మేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చాలా కంపెనీలు అమ్మేశారు, దాంతోపాటు ఇది కూడా అమ్మేశారు. చిత్రం ఏంటంటే ఈ కంపెనీస్ అన్ని గోదావరి ఫెర్టిలైజర్స్ కానీ నాగార్జున ఫెర్టిలైజర్స్ కానీ రావడానికి మేమే కారణం, ఆ రోజు ఎన్టీ రామారావు గారి కృషి, ఆ తర్వాత నా కృషి అని చెప్తున్నారు ఆయన. కానీ ఇది 1981లో దీనికి బేజం పడింది. 1981లో బేజం పడే నాటికి తెలుగుదేశం పార్టీ పుట్టలేదు. కానీ గోదావరి ఫెర్టిలైజర్స్ కానీ, అంటే ఇప్పుడున్న కోరమండల ఫెర్టిలైజర్స్, ఈ నాగార్జున ఫెర్టిలైజర్స్ కానీ రావడానికి మేమే కారణం అని మీరు చెప్పుకుంటున్నారు. అంటే చరిత్రని వక్రీకరించేస్తారా? చరిత్రని మీరు చెరిపేయగలుగుతారా? ఇవాళ కాకినాడలో వేలాది మంది ఉపాధి కల్పించిన ఆ ఫ్యాక్టరీలో ప్రభుత్వం సగర్వంగా ఆంధ్రప్రదేశ్ ఇది నాది అని చెప్పుకునే పరిస్థితిలో లేకుండా మీరు చేసేసారు. ఆ యూరియా షార్టేజ్ రాకుండా ఉండడం కోసం ఎన్ఎఫ్సిఎల్ పెడితే, సరే ఎన్ఎఫ్సిఎల్ ఇవాళ టేక్ ఓవర్ అయింది, దాని సంగతి పక్కన పెడితే ఇవాళకి యూరియా కోసం రైతులు రోడ్డు మీద పడి చాలా దయనీయంగా పడిగాపులు పడుతున్న పరిస్థితి. యూరియా పంచడానికి మీరు రైతులకి కోటా సిస్టము 3 విడతలుగా ఎకరానికి 3 బస్తాలు ఇస్తారు. 3 సార్లు ఆధార్ కార్డు పట్టుకెళ్ళాలి, పాస్బుక్ పట్టుకెళ్ళాలి. ఇంకా ఏమన్నా అంటే యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటిది? అసలు మీరు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారా అని నేను అడుగుతున్నాను. క్షేత్రస్థాయిలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రజలకు నిజంగా ఏం అవసరం? ఇంకా సరే పన్నులు బాధేయడం కానీ కరెంట్ ఛార్జీలు పెంచేయడం కానీ అంత వేరే సబ్జెక్ట్ అది. ఇప్పుడు నేను మాట్లాడిన ల్యాండ్
శాండ్, వైను, మైను వాటి గురించి నేను మాట్లాడా. పెట్టుబడుల గురించి నాకు తెలిసి 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తానన్న పెట్టుబడులు కానీ, లేదా ఇప్పుడు 18 నెలల నుంచి జరుగుతున్న ఈ పెట్టుబడుల ప్రచారం కానీ కలిపితే ఇంచుమించుగా 60 నుంచి 70 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులని ప్రచారం జరిగింది. మేమేమడుగుతున్నామంటే, ప్రభుత్వం మీది 14-19 మధ్య మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎంతవరకు రిలీజ్ అయినాయి, ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో మీరు తీసుకొస్తాన్న పెట్టుబడులకు సంబంధించి ఎంతవరకు రిలీజ్ అవుతున్నాయి మీరు చెప్పగలుగుతారా అని అడుగుతున్నా.